ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. భూమి భుక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. జన్మదిన ఉన్నాయి. సో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది మ్యాక్సిమం. సో మనకి చాకలి ఐలమ్మ జీవన చరిత్ర నుంచి మనకి ఏం నేర్చుకోవాలి అంటే పరిస్థితి ఎంత విపరీతంగా ఉంటుంది, తర్వాత కూడా మనం ఎఫర్ట్ పెడితే కొంచెం రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆ టైంకి ఉన్న బీయింగ్ లేడీ అండ్ అది కూడా ఆ టైంకి సోషల్ స్టేటస్లో చాలా కిందకి ఉన్న లేడీ నుంచి ఒక పోరాటం చేసేసి రైతుల హక్కు గురించి మిగతా అధికారుల గురించి ఫైట్ చేసిన తర్వాత సేమ్గా తెలంగాణ మూవ్మెంట్లో రెప్లికేట్ అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన సందేశాలు ఆ ఇచ్చిన పోరాటం నుంచి మనం ఏమైనా నేర్చుకుంటున్నాము. దానికి మన లైఫ్లో మన ఆఫీషియల్ యాక్టివిటీలో కుల సంఘాల వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీలో దానికి ఇంప్లిమెంట్ చేస్తే మన వచ్చిన తెలంగాణకి ఇంకా అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. ఒక సస్టైనబుల్ అండ్ ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాము. దానికి అచీవ్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావును విమర్శించే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని బీజేపీ నేతలు అన్నారు. గురువారం మీడియా సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి రాకేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు బలిశెట్టి కిషన్ మాట్లాడారు. రఘునాథరావు ట్రస్టుపై ఆరోపణలు చేయడాన్ని వారు ఆక్షేపించారు. 2012 నుంచి ట్రస్టు ద్వారా నిరుపేద విద్యార్థులకు సేవలు చేశారన్నారు. ఎన్టీఆర్ కాలనీలో వరదకు ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇండ్ల నిర్మాణంకు ముడిసరుకులు అందజేశారని తెలిపారు. 2 ఎన్నికల్లో పోటీ చేస్తే క్రమంగా ఓట్ల సంఖ్య పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో రఘునాథరావుకు ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలను గుర్తు చేసిన ప్రతిసారి ఎదురు దాడి చేయడం కాంగ్రెస్ కు పరిపాటిగా మారిందన్నారు. విమర్శలు చేయాలనుకుంటే ఇంతకు ముందు అధికారంలో ఉన్న వారిపై చేయాలని సూచించారు. ఏదైతే ఇంకా మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు ఏమైనా చేయండి, మీరు ఇష్టమైనట్టు మాట్లాడండి, కానీ ఎవరి మీద మాట్లాడాలి? పోయినసారి అధికారంలో ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు, వాళ్ళ మీద మాట్లాడాలి, రఘునాథ్ గారి మీద కాదు. అసలు రఘునాథ్ గారి మీద మాట్లాడే అర్హత నీకుందా? చిట్ట సత్యనారాయణ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రఘునాథ్ గారిని ప్రశ్నించే హక్కు మీకుందా? ఆ అర్హత నీకున్నదా? అసలు రఘునాథ్ గారి గురించి నీకేం తెలుసు? ట్రస్ట్ గురించి మాట్లాడినావు. రఘునాథ్ గారు 2012లో రాజకీయాల్లోకి రాకముందే ట్రస్టును ఏర్పాటు చేసి
ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులు, వారికి చదువు నాణ్యమైన విద్య అందాలని చెప్పి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు కాబట్టి, ఆర్థికంగా లేని విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉన్నత భవిష్యత్తు కోసం ఈ నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పేద విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగులు పంపిణీ చేసి వారిని ఆదుకున్న ఘనత వెరబెల్లి రఘునాథ్ గారిది. అంతేకాకుండా మొన్న ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్లో భాగంగా కూడా వారికి ఉచితంగా వారికి శిక్షణ అందించి వారిని ఆదుకోవడం జరిగింది. వారు అందించిన శిక్షణ ద్వారా ఈరోజు 4 నుంచి 5 విద్యార్థులు ఇవాళ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి బ్రహ్మాండంగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. నీ స్థాయి ఏంటిది? అసలు నువ్వు ఏనాడైనా పిల్లికి బిచ్చం పెట్టినవా? చిట్ట సత్యనారాయణ, నువ్వు రఘునాథ్ గారి మీద మాట్లాడతావా? అంత అర్హత నీకున్నదా? అసలు నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు. మొన్న ఎన్టీఆర్ నగర్లో వరదలు వచ్చినప్పుడు ఏడవేనావు? నువ్వు రఘునాథ్ గారిని విమర్శిస్తున్నావు, ఏడవేనావు? ఎన్టీఆర్ నగర్లో వరదలు వచ్చినప్పుడు సర్వస్వం కోల్పోయి ఇవాళ ఇల్లు లేని పరిస్థితుల్లో ప్రజలు ఉంటే వారికి సిమెంట్ను అందించి, రేకులు అందించి వారి గూడు నిర్మాణానికి సాయం చేసిన వ్యక్తి రఘునాథ్ గారు. నువ్వేనాడైనా పిల్లికి బిచ్చం పెట్టినవా? ఎంగిలి చేతులు కాకినా కొట్టినవా? నువ్వు ఎప్పుడన్నా నువ్వా మాట్లాడేది రఘునాథ్ గారి మీద? ఖబర్దార్, మీరు రఘునాథ్ గారి మీద మాట్లాడితే కనుక మేము కూడా మాట్లాడతాం. మీరు 100 ప్రెస్ మీట్లు పెడితే మేము 400 ప్రెస్ మీట్లు పెడతాం. మీరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా కూడా, ఎంత హరాస్మెంట్ చేసినా కూడా మేము వెనక్కి తగ్గేది లేదు. 2018లో పోటీ చేస్తే 4,000 ఓట్లు వస్తే, 2023లో పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి. 40,000 ఓట్లు, దానికి 100 రెట్ల ఎక్కువ ఓట్లు వచ్చినాయి. నీకు దమ్ముంటే నువ్వు వార్డ్ కౌన్సిలర్ గెలువు. ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ గెలువు. నువ్వు రఘునాథ్ గారిని కాదు విమర్శించేది ఫస్ట్. అదేవిధంగా ఇంకొకటి మాట్లాడతావు, నువ్వు 10 ఏళ్ళైనా కూడా ఎమ్మెల్యే గెలవంటావు రఘునాథ్ గారిని. 10 ఏళ్ళైనా ఎమ్మెల్యే గెలవంటే నువ్వు జ్యోతిషుడువా? నువ్వు జ్యోతిష్యం చెప్తావా? జ్యోతిష్యం చెప్తే చెప్పుకో. మరి రఘునాథ్ గారిని ఎందుకంటారు? ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అన్న ఇందిరాగాంధీ ఓడిపోయింది ఈ దేశంలో. ఎన్టీఆర్, చిత్తరంజన్ దాస్ గారి మీద ఎన్టీఆర్ కూడా ఓడిపోయిండు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే నిర్ణేతలు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం. మేము కూడా ఉంటాం, మాకు కూడా అధికారం వస్తుంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ మాట్లాడే ముందు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు విర్రవీగితే ప్రజలు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు. 10 నెలలు అవుతుంది, మేము ఇప్పుడే వచ్చినాం గవర్నమెంట్కు, మేము మాకు అది చదువుకోవాలి, ఇది చదువుకోవాలి, మాకు టైం ఇయ్యరా అని అంటావు. మరి మీరే కదా అధికారంలో వచ్చినప్పుడు వెంటనే హామీలు అమలు చేస్తామని చెప్పిండు. వెంటనే ఎట్లా అమలు చేస్తా అన్నారు? మరి అంటే అధికారం రావడం కోసం ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరొక మాట. కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 420 పార్టీ అని ప్రజలందరికీ తెలిసిపోయింది. ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీని కూడా గద్దె దింపే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టి చిట్ల సత్యనారాయణ గారు కావచ్చు, పూదరి తిరుపతి గారు కావచ్చు, బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి పైన మరియు భారతీయ జనతా పార్టీ పైన అనేక ఆరోపణలు చేసిరు. మరి ఈ రాష్ట్రంలో కానీ ఈ మంచిర్యాల ప్రాంతంలో 6 గ్యారంటీలతోటి అధికారంలోకి వచ్చి ఆ 6 గ్యారంటీలు కాకుండా ఈ మంచిర్యాలలో అడ్డగోలు హామీలు ఇచ్చి మరి మీరు కూడా ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిరన్నా. 100 రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే 100 రోజులలో ఎల్లంపల్లిలో ముంపుకు గురైనటువంటి బాధితులకు నష్టపరిహారము పూర్తి స్థాయిలో చెల్లిస్తామని మీరు ఈ హాజీపూర్ లక్షట్పేట మండలంలో ఉన్నటువంటి ఓట్లు దండుకున్నటువంటి విషయం వాస్తవం కాదా? మరి ఆ వాస్తవాన్ని మరి రఘునాథ్ గారు ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా విమర్శిస్తారా? మీ వ్యక్తిగతంగా విమర్శించే ముందు మీరు ఇచ్చినటువంటి హామీలను గుర్తెరిగి మరి దాన్ని ఏ విధంగా నెరవేర్చాలని దాన్ని ఆలోచించాలి తప్పితే మీరు ఆరోపణలు చేస్తే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుతారు. రైతులకు రుణమాఫీ ఇచ్చినామని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 2 లక్షల రుణమాఫీ ఈ నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు వచ్చిందని మీరు చెప్పగలుగుతారా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నా. అసలు 2 లక్షల రుణమాఫీ రానటువంటి వాళ్ళు ఈరోజు
నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. మరి చాలా గొప్పగా చెప్పారు. అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 9న ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మీరే గొప్పగా చెప్పారు అన్న. మరి మేము చెప్పలేదు రుణమాఫీ ఇస్తామని, మీరే చెప్పారు. మరి మీరు చెప్పినటువంటి హామీలను మేము మీకు గుర్తు చేస్తున్నాం తప్పితే మీ మీద దాడి చేయడం లేదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కౌలు రైతులకు కానీ రైతులకు కానీ రైతు భరోసా కౌలు భరోసా ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు వాటి మీద విధి విధానాలు ఖరారు చేయలే. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎకరాన 10,000 రైతు బంధిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మరి ఇంకొక నెల రోజులైతే వరి కోతలు వస్తాయి. మరి ఏ రైతు కన్నా రైతు భరోసా అందిందా? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? అదేవిధంగా నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. మరి ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఈ నియోజకవర్గంలో ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. లేకుంటే మీ వెంబడి పడతాం. ఎందుకంటే అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ప్రధాన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తూ మిమ్మల్ని ప్రశ్నించేటువంటి బాధ్యత ప్రజలు మాకు ఇచ్చిర్రు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఈ తెలంగాణ సబండ వర్ణాలను మోసం చేసింది. మరి మీరు అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నిరుద్యోగులు నమ్మి మీకు అధికారం ఇచ్చిర్రు. మరి అధికారం ఇచ్చినప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. మరి ఈ బాధ్యత మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారికి ఈరోజు గ్రామ స్థాయిలో ఈ వాడలలో విశేష ఆదరణ పెరుగుతుంటే దాన్ని ఓర్వలేక సహించలేక మరి మీకు మింగుడు పడలేక అనేక ఆరోపణలు గట్టిగా ఏడా లేనటువంటి ఆరోపణలు మీరు ముంగటేసుకొని ప్రజల దృష్టిలో మరి చాలా చీప్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మీదనే పడుతుంది అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో మిమ్మల్ని మీ నాయకుల్ని చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీ నాయకులను అధికారంలోకి కట్టబెట్టడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, మున్సిపల్ కౌన్సిలర్ మజీద్, మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా రజకులతో కలిసి ఉప్పలయ్య మాట్లాడుతూ చాకలి ఐలమ్మ గారి వర్ధంతి చాకలి ఐలమ్మ అనేది కేవలం ప్రజల్లో కూడా కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల యొక్క విముక్తి కొరకు తన ప్రాణాలను దారబోసి ఒక మహిళగా తన సత్తా చాటిన ఒక వీర వనిత. అలాంటి వాటి గురించి మనం స్మరించుకోవడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తాను. మనమంతా బీసీ వర్గానికి చెందిన వాళ్ళం. ఒక బీసీ వర్గంలో ఒక మహిళ ఆ రోజు పోట్లాడి తెలంగాణ సాయుధ పోరాటంలో తన వంతు పాత్రను పోషించి ఈరోజు తెలంగాణ ప్రజలకు జ్ఞాపకం చేసుకోవాల్సిన స్టేజ్కి ఆమె ఎదిగిందంటే మనమంతా గర్వపడాల్సిన విషయం. మీరు చూస్తుంటారు, చరిత్రలో కూడా భారతదేశాన్ని మరి ఇంగ్లీష్ వాళ్ళు పాలించినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ రాణి ఏదైనా కొట్లాడి ప్రతిఘటించి ఆంగ్లేయుల వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరవనిత ఆమె ఇప్పటికీ చరిత్ర కూడా జ్ఞాపకం వచ్చారు. అలాగే ఈ మధ్యకాలంలో చూస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం లోపల మద్యపాన నిషేధాన్ని నిర్మూలించాలి, అమలు చేయాలని, మద్యపానాన్ని నిషేధించాలని ఒక మహిళ గుంటూరు జిల్లాకి వెళ్ళి ఒక పోరాటం చేసి మొత్తం తెలంగాణని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గడగడలాడించింది. ఆమె చేసిన ఆ కృషికి గుర్తించి ఆనాడు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు మరి మద్యపాన నిషేధాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో చేశారు. అలాగే మరి చాకలి ఐలమ్మ గారు కూడా మరి ఆనాడు ప్రజాకరణ మూమెంట్లో కూడా నిజాము మన ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ
మరి నిజాం రాష్ట్రాన్ని అందులో కలపకుండా కేవలం తన అణచివేత ధోరణితో ప్రజాకరణ ఒక వ్యవస్థను సృష్టించి మరి హిందువులందరినీ క్రూరంగా హింసించే రోజుల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్న మన సాగలైన నలుగురు వరంగల్ జిల్లా నుంచి ముందుకు వచ్చి మరి వాళ్ళతో పోరాడి వీరమరణం పొందింది. అంటే మహిళా శక్తి ఎంత గొప్పదనే చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తున్నాను. మా చెల్లెలు మీరు కూడా మరి మంచిగా ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలి, మహిళలు ముందుకు తీసుకురావాలి. మహిళలు పురుషులతో సమానంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పద్యస్థానాలు ముందుకు వస్తున్నారు. కాబట్టి మా చెల్లెలందరూ మీరు కూడా కాకలైన మన స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ప్రతి పనిలో ఉద్యమం చేయడమే కాదు, ఎడ్యుకేషన్ చేయడం కాదు, ఒక్కడే కాదు, మీ ఇంటి వ్యవస్థలో కూడా మీ పిల్లల్ని బాగు చేయడానికి కూడా మీ పాత్ర ఉంటుంది. మీ భర్తను మీ చుట్టాలను పక్కన వాళ్ళను కూడా బాగు చేయడానికి మీ పాత్ర ఉంటుంది. బీసీల ఐక్యత వరకు మనం అందరం పాల్గొనాలి. మీరు మొట్టమొదటి చేయాల్సింది మీ కులంలో ఉన్న వాళ్ళను ముందు ఎంకరేజ్ చేయండి, వాళ్ళు బాగుపడ్డట్టు చేయండి. మీరు బాగుపడ్డాక మీ కులంలో బాగుపడ్డాక వేరే కులం వాళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళకు కూడా బాగు చేయడానికి మనం చైతన్యాలి, మనం వీళ్ళకి సాయం చేయాలి. మీరందరూ ఆర్థికంగా ఎదుగుతూనే తప్ప ఇలాంటి కార్యక్రమాలు సామాజికంగా చేయలేకపోతారు. కాబట్టి మీ అందరి దృష్టి కేవలం రజక వృత్తి కాక శాఖల వృత్తి మాత్రమే కాకుండా సమాజంలో వ్యాపార రంగంలో కూడా రండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం భూమి ఉంటుంది. ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు చెప్పండి తమ్ముళ్ళు? సకల వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం? లేదు. కేవలం విసిరి చేద్దాం, బట్టలు కుడతాం, ఇంట్లో ఉందాం, పెద్దవారికి పనికిపోతాం. ఇది అది వదిలిపెట్టండి. ఇది ఒక పాత్ర ఉంచుకొని మిగతా కార్యక్రమాల్లో కూడా మీరు వస్తే తప్పకుండా మీరు కూడా వేరే కులాలతో కానీ వేరే మతాలతో కానీ మనం పోటీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలోని చాకలి ఐలమ్మ ఘాట్ వద్ద ఐలమ్మ జయంతి వేడుకలను పట్టణ రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఆర్కే పాఠశాల కరెస్పాండెంట్ పెద్దపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. నేటి తరం మహిళలు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ఆమె చూపిన బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు నడిగోట తిరుపతి, ఆత్మకూరు మహేందర్, కంచర్ల శ్రీనివాస్, రాజేశ్వరి, తిరుపతి, రాంబాబు, రాజులత, స్వరూప పాల్గొన్నారు. తొలిదశ ఉద్యమంలో 1895 సంవత్సరంలో వరంగల్లో జిల్లాలో పుట్టిన చాకలి ఐలమ్మ 14వ ఏటనే పెళ్ళి అయినప్పటికీ 5 అబ్బాయిలు 1 అమ్మాయికి జన్మనిచ్చి చాకలి కుటుంబంలో పుట్టినప్పటికి కూడా ఆమెకు అప్పుడే ఎదిరించే శక్తి, నాయకత్వ లక్షణాలు ఉండి పెత్తందారులతోని రజాకారులతోని హింసించబడుతున్న నిమ్న జాతీయులను ముందు నిలబడి నేనున్నా అంటూ భూమి కోసం, భుక్తి కోసం, మా పోరాటం అంతా ఆకలి కోసం అని చెప్పి ముందుకు నడిచి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని నడిపి రజాకారులను సైతం ఎదిరించినటువంటి చాకలి ఐలమ్మ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మలిదశలో తొలిదశలో ఎవరైతే ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ గవర్నమెంట్ గుర్తించడం అనేది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. 129వ జయంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో మహిళా సభ్యులు, పెద్ద మనుషులు, అలాగే ఎస్ఆర్కే స్కూల్ ఉప్పలయ్య సారు గారితో మాజీ వార్డ్ నంబర్ ఆత్మకూరు మహేందర్ గారితో ఈ యొక్క 129వ జయంతి వేడుకలు ఘనంగా రజక సంఘం ఆధ్వర్యంలో జరపడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క చాకలి ఐలమ్మ అనే వ్యక్తి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన ఒక ఘన మహిళ.
ఇందులో భాగంగా మన కళాశాల మనం హైదరాబాద్ కళాశాల పేరున చాకలైలమ్మ పేరు పెట్టడం వలన మాకు ఎంతో ఖుషిగా అనిపించింది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.